నిరంతర ప్రజా సేవకుడు, పిలిస్తే పలికే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ ని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందజేయాలని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పిలుపునిచ్చారు. దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్, జేసీఎస్ అధ్యక్షుడు రామానంద్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నికల రోడ్ షో ప్రచారం జరిగింది. డాబా గార్డెన్ సెంటర్ పాయింట్ హోటల్ నుండి లలిత కాలనీ, శెట్టిబాలజ సంఘం వీధి, గొల్లలపాలెం ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తన బాల్యం డాబా గార్డెన్స్ లోనే గడిచిందని, ప్రాంతంలోనే చదువుకున్నారని, మళ్ళీ ఇదే ప్రాంతంలో ప్రచారానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటు వృధా పోకుండా విశాఖ పరిపాలన రాజధానిగా ఇక్కడి నుండే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే విధంగా మనమంతా సంకల్పంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రాంతం నుండి అఖండ మెజార్టీ తీసుకురావాలని కోరారు. మొదటిగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన బాపు ఆనంద్ గారికి, అలాగే గౌరవనీయులు, విద్యావేత్తలు, ప్రియులు, మాకు అత్యంత అనే వాటిలో కన్నా ఒక గ్రేట్ ఆర్గనైజింగ్ అన్నమాట. ఈరోజు గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు ఒకసారి. మీ అందరికీ చెప్పాలి, వైఎస్ఆర్సీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. ఎవరెవరో వచ్చి మీ ఇంటికి వచ్చి కళ్ళు బళ్ళు మాట్లాడితే తీసి జల్ల కొట్టండి ఒక్కొక్కడికి. నమ్మేది లేదు. ఎందుకంటే నిన్ననే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి, మోడీ గారు చేయించుకున్నారు. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ 175కి 128 సీట్లు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలబోతా ఉన్నారు. మీకు తెలుసు, ఇంకొక 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ మూసుకుంటాడు, పార్టీ ఉండదు. చంద్రబాబు నాయుడు కూడా పార్టీ మూసేస్తారు. నేను ఆ గడప చూశాను, ఈ గడప చూశాను. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా నేను. సుమారు 16 సంవత్సరాలు ఉన్నాను. చంద్రబాబు నాయుడు కోసం బాగా తెలిసిన వ్యక్తిని నేనే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 4 సంవత్సరాలు ఉన్నాను. 4 సంవత్సరాలు చాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి సముద్రం అంత చేంజ్ అన్నమాట. సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్ అన్నమాట. గాలి కోడికి కూడా సరిపోడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక కంపాషన్ ఉంది, ఒక లవ్ ఉంది, ప్రేమ ఉంది. పేదలంటే ప్రేమ. మధ్య తరగతి చూడండి, పేదలు కానీ కష్టాల్లో ఉండే వాళ్ళని కానీ హక్కును చేర్చుకునే తత్వం. అందుకే చాలా మంది నాయకులకి మదర్ తెరీసా లాంటి నాయకత్వం ఉండాలంటారన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఆశయాలు ఉండాలంటారన్నమాట. ఆ ఆశయాలన్నీ కూడా నిండుగా ఉండే నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు. అందుకే పేదలంటే చూడండి, 35 లక్షల మందికి ఈ రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇల్లులు ఇచ్చాడు. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు తెలుసు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తే మన ఓటు చాలా విలువైంది. ఆ ఓటు వేసింది 5 సంవత్సరాల పాటు మన జీవితాలు బాగుండే విధంగా ఉండాలి. ఓటు విలువని పెంచుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే నాయకుల్ని, మనకు పిలిస్తే పలికే నాయకుల్ని, మన యోగక్షేమం చూసే నాయకులు అటు రాష్ట్రంలో ఉండాలి, స్థానికంగా ఉండాలి. అలా ఉంటేనే మన కార్యక్రమాలన్నీ వీళ్ళ అభివృద్ధి బాటలో వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. అటువంటి నాయకులు ఎవరైనా వీళ్ళ రాష్ట్రంలో ఉన్నారంటే
భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన రైతు యువత మహిళ అందరి తాలూకా యోగక్షేమాన్ని ఎంచి ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అంశాన్ని కూడా ఈవేళ నవరత్నాల రూపంలో ప్రతి ఇంట్లో కూడా పండించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏకైక ముఖ్యమంత్రి గారు ఈవేళ భారతదేశంలోనే చెప్పుకోవడానికి మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం. అంతేకాదు మళ్ళా అటువంటి ప్రభుత్వం తీసుకొస్తేనే మన పిల్లలు ఈవేళ స్కూల్కి వెళ్తే వెంటనే అమ్మఒడి, మన పిల్లలు కాలేజ్కి వెళ్తే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్, మన ఇంటి యజమానికి ఏదైనా బాగోలేదు ఇబ్బంది ఉంది ఆపరేషన్ చేయాలంటేనే ఈవేళ ఆరోగ్యశ్రీలో లక్షలాది రూపాయలైనా సరే వీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఈవేళ కేవలం గతంలో 5 లక్షలే కాదు, ఈవేళ 5 లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చిన కార్యక్రమాన్ని ఈరోజు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. విదేశీ విద్య చదవాలన్నా ఈవేళ మన పిల్లలకి లక్షలాది రూపాయలు. ఈవేళ ఏ పేద కుటుంబం కూడా నా పిల్లవాడు చదివించుకోలేను ఆర్థిక స్తోమత లేదనే పరిస్థితి లేకుండా ఈవేళ మరి విదేశీ విద్యకు కూడా సంబంధించిన అవకాశం. మా అక్క చెల్లెమ్మలు అందరికీ తెలుసు, గతంలో ఉండేటప్పుడు ఈవేళ కూటమితో జత కట్టుకున్న పార్టీల్లో ప్రధానంగా మరి ఏదైతే 3 పార్టీలు ఉన్న దాంట్లో మరి గతంలో ఎంతో అనుభవం ఉన్న పెద్దలు అని చెప్పుకునే పేరున్న చంద్రబాబు నాయుడు గారు అండ్ కోగాని వారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదైతే మహిళల్ని మీటింగులకు వాడుకునేవారు, ఏ రోజైనా సరే వాళ్ళ కష్టాన్ని చూసారా? వాళ్ళు దాచుకుంటే డబ్బులు వాళ్ళకి వడ్డీ ఇచ్చేది తక్కువ, వాళ్ళు ఎక్కడ అప్పు తీసుకుంటే ముక్కుపిండి మరియు 2 పావుల వరకు తీసుకునేవారు. మరి రుణమాఫీ అని మాఫీ చేశారా? లేదు. లాస్ట్ టైం ఒక 700 పాయింట్ల ఎజెండా ఇచ్చారు, ఒక్క విషయం కూడా చేయలేదు. అలాంటి వాళ్ళతో జతకట్టి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అటుపక్క వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ 3 కూడా ఏకమే కూటమిగా వచ్చాయి. అటువంటి వాళ్ళకి వీళ్ళు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎవరైతే జతకట్టావో ఆ నాయకుడే చేయలేదు, మాకు మొండి చేసి పెట్టినప్పుడు మీరేం చేస్తారని గట్టిగా నిలదీయవలసిన అవసరం ఉంది. ఓటు వృధా పోకూడదు. ఆ ఓటు విలువ పెరగాలంటే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలోని మనకి పనిచేసే నాయకుడిని, పిలిస్తే పలికే వాసుపల్లి గణేష్ గారు లాంటి నాయకుడిని మళ్ళీ ఎన్నుకుంటేనే మన దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.